కాలినడకతో మరి ఎడారిలో నడుచుకుంటూ పోతున్నారు. నడుచుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళకి దాహం వేసింది. దాహం వేసినప్పుడు వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి, "మాకు దాహం వేస్తుంది మోషే" అని మరి మోషేని అడుగుతారు. మోషేని అడిగినప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే దేవుడు చెప్తాడు, "అదిగో అక్కడ బండుంది. ఆ బండ మీద నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని కొట్టు" అనగానే ఆ బండ మీద ఆ కర్రను తీసుకొని కొట్టగానే బండ నుండి నీరు వస్తాయి. హల్లెలూయా! చూడండి, తన బిడ్డలకి దాహం తీర్చడానికి దేవుడు బండని కొట్టగానే మరి బండలో నుండి నీరు వచ్చినాయి. ఈరోజు బండలాంటి హృదయాలను కరిగించే దేవుడు అనమాట. ఇదిగో ఇంక వీళ్ళు మారరు, వీళ్ళు మంచిగా ఉండరు అని నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావేమో. నీ కుటుంబంలో మారలేదని, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరవని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. కానే కాదు, ఖచ్చితంగా దేవుడు నీ సమస్యలు తీరుస్తాడు. ఈరోజు తన బిడ్డల కొరకు ఒక బండ నుండి నీటిని వచ్చేటట్టు వాళ్ళ దాహం అంతా తీరి, చూడండి, వాళ్ళు మంచినీళ్ళు తాగి ఎంతో సంతోషపడ్డారు. అలానే ఏదో ఒక రోజు నీ కుటుంబంలో సమస్యలు తీరి, నీ కుటుంబంలో ఉన్న బాధలన్నీ తీర్చి నీకు సంతోషం అనే, ఆనందం అనే జీవితాన్ని దేవుడు తప్పక ఇస్తాడు.